రుణాల రీషెడ్యూల్ వల్ల 1,108 కోట్ల మేర ఆదా చేయగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వివిధ కీలక రంగాల అభివృద్ధి బ్యాంకర్లు సహకారం కావాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు కోరారు. ఏపీలో 2 లక్షల కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశామని, ఇప్పటి వరకు 49,000 కోట్లు రీషెడ్యూల్ చేశామని అన్నారు. రుణాల రీషెడ్యూల్ వల్ల 1,108 కోట్ల మేర ఆదాయం చేయగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వివిధ కీలక రంగాల అభివృద్ధికి బ్యాంకర్ల సహకారం కావాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు కోరారు. వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం, బ్యాంకర్లే వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎస్ఎంఈల ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలిగామని అభిప్రాయపడ్డారు. గత పాలనలో వ్యవస్థలు గాడితప్పి ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోయిందని తెలిపారు. పెద్ద ఎత్తున వడ్డీలకు అప్పులు తెచ్చారని ధ్వజమెత్తారు. క్రెడిబిలిటీ ఉంటే తక్కువ వడ్డీలకు రుణాలు తెచ్చుకోవచ్చని అన్నారు. అందుకే క్రెడిబిలిటీకి, బ్రాండింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. ఏపీలో 2 లక్షల కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశామని, ఇప్పటి వరకు 49,000 కోట్లు రీషెడ్యూల్ చేశామన్నారు. ప్రకృతి సేద్యం మరింత విస్తరించేందుకు బ్యాంకర్ల నుంచి ప్రోత్సాహం కోరారు. ఇకపై బ్యాంకర్ల సమావేశానికి కలెక్టర్లను కూడా ఆహ్వానించాలని తెలిపారు. సీఎం అధ్యక్షతన సచివాలయంలో ఎస్ఎంఎల్బీ సమావేశం కొనసాగుతోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ద్వారా పరిశ్రమలు ప్రారంభించే వారికి వివిధ బ్యాంకుల నుంచి మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కార్యాలయానికి యూనియన్ బ్యాంక్ సపోర్టు చేస్తోందని ఆ బ్యాంకు ప్రతినిధులు చెప్పారు. రాజమండ్రి స్పోక్ హబ్కు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, అనంతపురం స్పోక్ హబ్కు కెనరా బ్యాంకు, విశాఖ స్పోక్ హబ్కు పిఎన్బి, తిరుపతి స్పోక్ హబ్కు ఇండియన్ బ్యాంకు, విజయవాడ స్పోక్ హబ్కు హెచ్డిఎఫ్సి బ్యాంకులు సహకరిస్తున్నట్లు ఆయా బ్యాంకర్ల ప్రతినిధులు వివరించారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని ఎక్కువ ప్రోత్సహించాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి సూచించారు. వసంత పంచమి చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విద్యార్థులు, భక్తులు పోటెత్తారు. శ్వేత వస్త్రధారిణి అయి చేతిలో వీణను ధరించి పుస్తకము, అక్షరమాలను పట్టుకుని జ్ఞాన ప్రదాయినిగా శ్రీ సరస్వతీదేవి అలంకారంలో శ్రీ కనకదుర్గమ్మ భక్తులకు అనుగ్రహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో మాదిరిగా ఉదయం 6 గంటల నుంచే పాఠశాల, కళాశాల విద్యార్థులు, భక్తులు క్యూ లైన్ల ద్వారా భారీ ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో తనివి తీరా దర్శించుకున్నారు. అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో దర్శించుకోవడం పట్ల భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వసంత పంచమి చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విద్యార్థులు, భక్తులు పోటెత్తారు. దసరా ఉత్సవాల్లో మాదిరిగా ఉదయం 6 గంటల నుంచే పాఠశాల, కళాశాల విద్యార్థులు, భక్తులు క్యూ లైన్ల ద్వారా భారీ ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకొని సరస్వతీదేవి అలంకారంలో కనకదుర్గమ్మను భక్తి శ్రద్ధలతో తనివి తీరా దర్శించుకుంటున్నారు. శ్రీపంచమి అత్యంత ప్రశస్తమైన రోజు కావడంతో మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో సామూహిక అక్షరాభ్యాసాలు, యాగశాలలో వైదిక కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు వేదఘోష నడుమ శ్రీ సరస్వతి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. యూనిఫారం, గుర్తింపు కార్డులను ధరించి వచ్చిన పాఠశాల, కళాశాల విద్యార్థులకు మాత్రమే అమ్మవారి ముఖమండపం దర్శనానికి అనుమతిస్తున్నారు. అమ్మవారి దర్శన అనంతరం విద్యార్థులకు 6వ అంతస్తులో ప్రతిష్ఠించబడిన శ్రీ అమ్మవారి సన్నిధి నందు పెన్ను, శక్తి కంకణం, పాకెట్ సైజు అమ్మవారి ఫోటో, ఉచిత లడ్డు ప్రసాదాన్ని అందజేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనా నాయక్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు ఉచిత ప్రసాదం, త్రాగునీటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తజన సందోహం తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. విశేషమైన వసంత పంచమి నాడు సరస్వతీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకోవటం పట్ల భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై సరస్వతి పూజ అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే దేవాలయం తలుపులు తెరిచి అమ్మవారి యొక్క దర్శనం భక్తులందరికీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి విద్యార్థుల కోసం సరస్వతి మహాపూజ, అలాగే సరస్వతి హోమం కూడా నిర్వహించి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క కళాన్ని వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతోంది. ప్రతి విద్యార్థి విజయం సాధించాలని, వాళ్ళు చదువుల్లో విజ్ఞానాన్ని సాధించాలని
అమ్మవారి యొక్క అనుగ్రహంతో పిల్లలందరికీ కూడా శుభంగా ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి ఈ యొక్క సరస్వతి యాగం నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి శుభ ఆశీస్సులతోటి విద్యార్థులందరికీ కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు, అలాగే సరస్వతీదేవి యొక్క విశేషమైనటువంటి రక్షా భక్తులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొందుతున్నారు. జై దుర్గా భవాని. మార్నింగ్ ఉదయం నుంచి ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 5 నుంచి కూడా వివిధ పూజలు ఉన్నా కూడా భక్తులంతా కూడా కొన్ని వందల వేల మంది రావడం జరిగింది. ఆ భక్తులతో పాటు విద్యార్థులు కొన్ని వేల మంది మీరు చూస్తున్నారు. వేల మంది వస్తున్నారు ఆమె దర్శనం కోసం, ఆమె ఆశీస్సుల కోసం. అలాగే మరి చిన్నపిల్లలు కూడా కొన్ని వందల మంది పిల్లల్ని తీసుకుని ఈరోజు అక్షరాభ్యాసం జరుగుతుంది ఇవాళ టెంపుల్ మీద. అన్ని కార్యక్రమాలు ఒక పక్క మా టెంపుల్ దేవస్థానం తరపున పూజలు, ఇవాళ ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని చెప్పి హోమం చేసుకున్నప్పుడే వచ్చాం. మరి అట్లాగే ఒక పక్క మరి ఇద్దరు మంత్రివర్యులు వచ్చారు. మన హోమ్ మినిస్టర్ గారు కానీ, మన సవితా మేడం గారు కానీ. మరి ఈ రకంగా సాయంత్రం వరకు కూడా రాత్రి 10 గంటల వరకు రద్దీగా ఉంటుంది. మరి అలాగే ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరి ద్వారా నేను లోకేష్ బాబు గారికి, విద్యాశాఖ మంత్రి వారికి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అంతా బాగానే జరిగింది, కానీ కొంచెం రష్గా ఉంది దర్శనం అంతా. మహారతి అంతా బాగా తీసుకున్నాము, అంతా బాగా జరిగింది. స్టూడెంట్స్ స్పెషల్గా ఉంది ఈరోజు. లోకేష్ ఒక సానపెట్టిన కత్తిలాంటి నేత అని, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రాష్ట్ర అభివృద్ధి కోసం, నిరుద్యోగ నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కొనియాడారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. యువకులంతా లోకేష్ అడుగుజాడలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. అశోక్ నగర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ, లోకేష్ అన్న పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పార్టీ కార్యకర్తలే స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు. లోకేష్ ఒక సానపట్టిన కత్తి లాంటి నేత అని, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రాష్ట్రాభివృద్ధి కోసం, నిరుద్యోగ నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంలో ఆయన పోషిస్తున్న పాత్రను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉందంటే అందుకు లోకేష్ కృషే కారణమని అన్నారు. ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా సానపెట్టిన ఒక కత్తిలాగా ముందుకు సాగిపోతూ ఉండటం చూస్తూనే ఉన్నాము. మన యువగల రథసారథి, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండదండగా, అలాగే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ, పెట్టుబడులు తెస్తూ, యువతకి నిరుద్యోగమే లేకుండా చేయటానికి ముందుకు సాగిపోవటం మనందరం చూస్తూనే ఉన్నాము. ఆయనకి తోడుగా మేమందరం ఉన్నామని తెలియజేసుకోవటానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఈరోజు చూస్తే ప్రపంచం మొత్తం ఒక గూగుల్ కానీ, ఆర్సెలర్ మిత్తర్ కానీ, టీసీఎస్, అలాగే కాగ్నిసెంట్, అలాగే బోల్డ్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీస్ అన్నీ కూడా, అలాగే చాలామంది పారిశ్రామికవేత్తలందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికే చూస్తున్నారు. అనంతరం టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ, వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ పుట్టినరోజు రావటం శుభపరిణామమని అన్నారు. లోకేష్ను ఒక ఆదర్శవంతుడైన కొడుకుగా, అల్లుడిగా, నాయకుడిగా ఆమె అభివర్ణించారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎటువంటి వివాదాలు లేకుండా మెగా డిఎస్సి ఫైల్పై సంతకం చేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో విద్యాశాఖలో జరిగిన అవినీతిని, అక్రమ బదిలీలను ప్రస్తావిస్తూ లోకేష్ నాయకత్వంలో పారదర్శకమైన పాలన సాగుతోందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ నారా లోకేష్ గారు అటు సమాజ సంక్షేమంలో తాతకు తగ్గ మనవడుగా, అలా అభివృద్ధి వ్యూహాల్లో తండ్రికి తగ్గ తనయుడుగా, డాషింగ్ అండ్ డేరింగ్లో అటు మామకు తగ్గ అల్లుడుగా, అన్నిటికీ మించి ఈ రోజున తెలుగుదేశంలో యువ రక్తాన్ని నింపిన ఒక యువకుడిగా, మరి కార్యకర్తల్లో జోష్ నింపుతూ, యువగళం ద్వారా ప్రతిపక్షాన్ని హడలెత్తిస్తూ మరి ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు.
ఈ రోజున అంత చదువులు చదివిన వాళ్ళకి వినయం అనేది ఉంటుందనటానికి ఒక ఉదాహరణ. మరి ఇవాళ నారా లోకేష్ గారు అయితే మన రాష్ట్రమే రెండు రకాలను చూసింది. ఒక కొడుకు ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి గారిని చూసింది, ఒక కొడుకు ఎలా ఉండాలి అనేది నారా లోకేష్ గారిని చూసి ఇవాళ మరి మొత్తం యువత కానివ్వండి స్ఫూర్తిని పొందుతూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్కు భగవంతుడు మంచి శక్తి ఇవ్వాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఐటీ విద్యాశాఖ మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు పుట్టినరోజు వేడుకలను సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఐటీ విద్యాశాఖ మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు వస్త్రాలు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, రజక సోదరులకు ఇస్తిరి బండ్లు పంపిణీ చేశారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నారా లోకేష్ పుట్టినరోజు సేవే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. నారా లోకేష్ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం నారా లోకేష్కు భగవంతుడు మంచి శక్తినివ్వాలని కోరారు. ఈ రోజున మా పార్టీ నాయకులు, మైనార్టీ నాయకురాలు చెల్లెలు గౌసియా కానీ, 64వ డివిజన్ అధ్యక్షుడు రవికుమారు, అట్లాగే మా తెలుగు యువత అధ్యక్షుడు జైపాలు, అట్లాగే ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రాజేషు, ఉదయశ్రీ, పైడి సీను, నవనీతం సాంబశివరావు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కేక్ కటింగ్లు కార్యక్రమాలు కూడా పెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరికీ స్వీట్లు, పళ్ళు కూడా పంపిణీ చేశాం. చాలా సంతోషం. ఆయన నారా లోకేష్ గారు యువ నాయకుడిగా ఆయన ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో గౌసియా, 64వ డివిజన్ అధ్యక్షుడు రవికుమార్, తెలుగు యువత రాజేష్, ఉదయశ్రీ, పైడి శ్రేణు, నవనీతం సాంబశివరావు పెద్ద కేక్ కటింగ్ ఏర్పాట్లు చేశారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాదం రాజ్యాంగ మనుగడకే ప్రమాదంగా మారిందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించడం అన్యాయమని, బహుజనుల వాటాను వారికే ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు తొలగినంత వరకు సామాజిక న్యాయం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవనంలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమాలోచన సదస్సు అత్యంత ఉత్సాహంగా జరిగింది. అణగారిన వర్గాల హక్కులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జరిగిన ఈ మేధో మథనంలో పలువురు ప్రముఖులు పాల్గొని తమ గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న మతోన్మాదం రాజ్యాంగ మనుగడకే ప్రమాదంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై బహుజన శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించడం అన్యాయమని, బహుజనుల వాటాను వారికే ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు తొలగనంత వరకు సామాజిక న్యాయం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్లో చేరాలంటే పిల్లలు ఒక ఎంట్రన్స్ రాయాలి. అలాంటి ఎంట్రన్స్లకి పిల్లల్ని గుర్తించి మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వదు. మా గుంటూరులో రంజన్ బాబు అని ఉండేవాడు. కార్డ్స్ అని ఒక సంస్థలు అంటే ఎన్నారో పేరు ఉన్న వాళ్ళ చేతులు ఎత్తున వాళ్ళకి తెలుసుకుందాం. రంజన్ బాబు చనిపోయాడు. ఆయన చాలా అద్భుతంగా ఆయన బడిపాట అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆ పిల్లలకు కోచింగ్ ఇచ్చేవాడు. ఈ సంవత్సరం మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము, నేను లక్ష్మణ్ రెడ్డి. ఎన్ఎంఎంఎస్ అని ఒక పరీక్ష జరుగుతుంది. 8వ క్లాసులో ఎన్ఎంఎంఎస్ అని 1,00,000 మంది పిల్లలు రాస్తారు. చాలా జిల్లాల్లో మేము మెటీరియల్ ఉచితంగా ఇవ్వడం కానీ ఉచిత శిక్షణ ఏర్పాటు చేసాం. గుంటూరులో 600 మంది పిల్లలకు మేము ఉచిత శిక్షణ ఇచ్చాం. అట్లాగే రేపు గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలనేది కూడా రాష్ట్రంలో అన్ని చోట్ల పెట్టలేకపోయినా కొన్ని మెయిన్ సెంటర్స్లో దళిత బహుజన ఫ్రంట్ తరఫున కానీ, డిబిఆర్సీ తరఫున కానీ, యువజన సంఘాల తరఫున కానీ పెట్టి ఇది ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమాలు చేపడితే నేను లక్ష్మణ్ రెడ్డి కూడా
అందులో పుస్తకాల రూపంలో, మెటీరియల్ రూపంలో, కోచింగ్ రూపంలో మేము కూడా భాగస్వాములు అవుతామని. అనంతరం వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ బహుజనుల పక్షపాతిగా తమ ప్రభుత్వం పనిచేసిందని, అణగారిన వర్గాల సామాజిక ఆర్థిక విముక్తి కోసం నాడు అంబేద్కర్ కన్న కలలను నిజం చేశామని పేర్కొన్నారు. విద్య, వైద్యం ద్వారానే దళితుల జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మి నాడు నేడు వంటి పథకాలతో ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చామని వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే తమ పాలన సాగిందని, సంక్షేమ ఫలాలు ప్రతి దళిత వాడకు అందుతున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోయిన ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు విద్యకు, వైద్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చింది. ఒక రూట్ కాజెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్టల్ ఉంది, స్కూల్ ఉంది, దాని ఇమ్యూనిటీస్ దగ్గర నుంచి, దాని హైజీన్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి, దాని మెనూ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా ఒక శ్రద్ధ వహించి ఎలా చేయాలి, ఏ విధంగా విద్యార్థులు ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్తో పాటు వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్స్ ఎలా పెంచాలనే ఉద్దేశంతో మేము పరిపాలన చేస్తే, మరి ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు వాళ్ళు వెచ్చించిన బడ్జెట్ ఏ విధంగా కూడా యాక్చువల్ బడ్జెట్కి ఎక్స్పెండెడ్ బడ్జెట్కి ఎంత తేడాగా ఉందో మీ అందరికీ తెలుసు, మనందరికీ. విజయవాడ 23వ డివిజన్లో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి నేతృత్వంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు యువ నాయకుడు బోండా సిద్ధార్థ హాజరై సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లోకేష్ అడుగుజాడలో నడుస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత అంతా ఏకం కావాలని నెల్లిబండ్ల బాలస్వామి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విజయవాడ 23వ డివిజన్లో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు యువ నాయకుడు బోండా సిద్ధార్థ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేయించి అనంతరం పేదలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని, 13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని ప్రశంసించారు. ఇటు విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ప్రశంసించారు. లోకేష్ అడుగు జాడల్లో నడుస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం యువతంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో లోకేష్ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. రాష్ట్రం యొక్క ప్రజలే ధ్యేయంగా, ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. మరి నారా లోకేష్ గారు ఇలాంటి జన్మదినోత్సవాలు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆ అమ్మవారి ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, యేసుప్రభు ఆశీస్సులతో, ఆ అల్లా ఆశీస్సులతో మరి రానున్న రోజుల్లో రాష్ట్రానికి దిశ నిర్దేశించే వ్యక్తిగా ఎదగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో నారా లోకేష్ గారిని మేము ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మా అందరి యొక్క ఆకాంక్షని మేమందరం తెలియజేసుకుంటూ, త్వరలోనే మా యొక్క కోరిక కూడా నెరవేరాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అందరం కూడా నారా లోకేష్ గారికి మరి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు 23వ టీం టీడీపీ తరఫున తెలియజేస్తున్నాము. ఆయన యువగళం పాదయాత్ర చేశాడో రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే దిశానిర్దేశ నాయకుడు నారా లోకేష్ అని చెప్పేసి ఆ రోజు మేము అనుకున్నాం. ఇవాళ ఐటీ శాఖ మంత్రిగా ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు ఇచ్చిన హామీల కోసం దేశ విదేశాలు అహర్నిశలు తిరుగుతా నిత్యం పెట్టుబడి పెట్టేదారులతో ఇవాళ ఇప్పటికే 1300 కంపెనీలని దారి తీసుకొచ్చిన వ్యక్తి. ఇవాళ స్కూళ్ళల్లో విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నటువంటి సమయంలో స్కూళ్ళల్లో విద్యార్థి మంచి బట్టలు వేసుకుని వెళ్తూ ఉన్నాడు. స్కూళ్ళల్లో నాణ్యమైన భోజనం అంతా ఉంది. లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు యువనేత కేశినేని వెంకట్ పేర్కొన్నారు. తన పుట్టినరోజున కూడా ఆయన దావోస్లో ఉండి ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రి కావాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ వాగు సెంటర్లో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పశ్చిమ తెలుగు యువత అధ్యక్షులు ఆర్ మాధవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తనయుడు యువనేత కేశినేని వెంకట పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, తన పుట్టినరోజును కూడా ఆయన దావోస్లో ఉండి ఏపీ అభివృద్ధి కోసం కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. లోకేష్ తమ వంటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. దావోస్లో కష్టపడుతూ ఉంటే మేము ఇక్కడ ఆయన బదులు ఇక్కడ ఉండి ఆయన సెలబ్రేట్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇవాళ టీడీపీ శ్రేణులందరూ ఒక పండుగలాగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు, అన్నదానాలు, అదేవిధంగా స్కూల్ పిల్లలకి బుక్స్ ఇవ్వటం కానీ, ప్లాంటేషన్, అట్లా చాలా ఇన్నోవేటివ్గా ప్లస్ అందరికీ హెల్ప్ అయ్యేలా పెట్టారు. అయితే ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోకుండా దావోస్లో కష్టపడి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తూ ఉన్నారు. అనంతరం ఆర్ మాధవ్ మాట్లాడుతూ లోకేష్ వంటి నిబద్ధత గల నాయకుడు ఏపీకి దొరకటం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు. లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే వైసీపీ మాత్రం విష ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. గత పాలనలో పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయారని, భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రి కావాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సూచనతో చిట్టినగర్ రామచంద్ర విజయన్ వద్ద శ్రీగౌతమ స్కూల్ దగ్గర భారీగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు తనయుడు మా కేశినేని వెంకట్ గారు వచ్చి ఆయన చేతుల మీద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. యువనాయకుడు అయినటువంటి మా నారా లోకేష్ గారు చాలా కష్టపడుతుండే ఈ చిల్లర రాజకీయం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మేలు పెట్టడం కంపెనీ కంటే యువతనే ఇంకా వాళ్ళ 5 ఏళ్ళు గవర్నమెంట్ యువతకి ఏ ఉద్యోగం కన్నా 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏదైతే పోస్టులు ఇస్తానని చెప్పి మోసం చేసి గద్దెనెక్కి జగన్మోహన్ రెడ్డి గద్దె దింపామో మర్చిపోమాగయ్యా జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ వర్గాలకు పూర్వ వైభవం వచ్చిందని ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో బీసీ వర్గాల పట్ల నిర్లక్ష్యం వహించి వారిని పట్టించుకోకపోవడం వలన ఆదరణ పథకం వెనుకపడిందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం సీతన్నపేట వద్ద రజక మహిళలకు బట్టలు తుక్కునేందుకు వీలుగా 18 లక్షల రూపాయలతో నూతనంగా దోబీఘాట్లను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్థానిక రజక మహిళలతో కలిసి ప్రారంభించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీ వర్గాలు నిధులు కేటాయింపులు జరిగాయన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని బీసీ సామాజిక వర్గాలకు ఆదరణ పథకం కింద పనిముట్లిచ్చి ఆదుకున్నామన్నారు. ఆదరణ పథకం ద్వారా ఆదాయం పెరగటంతో ధైర్యం వచ్చిందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో బీసీ వర్గాల పట్ల నిర్లక్ష్యం వహించి వారిని పట్టించుకోకపోవటం వలన ఆదరణ పథకం వెనుకబడిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ వర్గాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గంలో రజకులు అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. బీసీ వర్గాల్లో ఆదాయం పెరిగింది, బీసీ వర్గాలకి ఒక ధైర్యం వచ్చింది. తర్వాత 5 సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, పట్టించుకోకపోవటం వాళ్ళని మళ్ళీ వెనకపడి మళ్ళీ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బీసీ వర్గాలకి పూర్వ వైభోగం వచ్చింది. ఇవాళ అన్ని చోట్ల కూడా అన్ని రకాలుగా నాయి బ్రాహ్మణులకి కరెంటు ఉచితంగా ఇస్తూ ఉన్నాం, షాపులకి రజకులకి వాళ్ళకిచ్చే బెనిఫిట్లు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా దోబీ ఘాట్లు మా రజక మహిళా సోదరీమణులు మరి కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ఆడవాళ్ళు బట్టలు ఉతుకుతారు, మగవాళ్ళు ఇస్త్రీ చేస్తారు. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి దోబీ ఘాట్లు ఉతుక్కోవటానికి కనీస సౌకర్యాలు లేక చాలా తీవ్రమైన ఇబ్బందులు పడేవాళ్ళు. మా రజక నాయకులు మా మధు కానీ, రాము కానీ, కోటేశ్వరరావు కానీ వీళ్ళందరూ మా దృష్టికి తీసుకొచ్చినాక ఇక్కడ సీతన్నపేటలో ఈ టబ్బులన్నిటిని కూడా 18 లక్షల రూపాయలు పెట్టి శాంక్షన్ చేయించాం. ఇవాళ బ్రహ్మాండంగా కట్టించాం. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టాలని దృఢ సంకల్పంతో నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని 32వ డివిజన్ ఇన్ఛార్జ్ విజయకృష్ణ సూపర్ మార్కెట్ చైర్మన్ వెలగా సురేష్ అన్నారు. యువనేత నారా లోకేష్కు జన్మదినం సందర్భంగా సమాజ సేవలో చేయాలనే ఉద్దేశంతో అంగన్వాడీ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ, బిస్కెట్లు, చాక్లెట్లు అందజేశారు.
ఈ మన బసవ తారక నగర్ డొంక రోడ్ నందు ఉన్న ఈ అంగన్వాడీ కేంద్రంలో మరి వారి పుట్టినరోజు ఎంతో ఘనంగా చక్కగా ఇక్కడంతా కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. పెద్దలు మన టీడీపీ నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి హాజరై చక్కగా విజయవంతంగా వాళ్ళు కేక్ కటింగ్ చేస్తూ పిల్లలకి పుస్తకాలు, స్లేట్స్, పెన్సిల్ బాక్సెస్ ఇవన్నీ కూడా స్టేషనరీ ఇవన్నీ కూడా వారి అందరూ కూడా పంచడం జరుగుతూ ఉంది. వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా నేటి బాలలే రేపటి పౌరులు అని చక్కగా వారిని తీర్చిదిద్దే కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారికి ఈ పుట్టినరోజు సందర్భంగా మా యొక్క సెంట్రల్ నియోజకవర్గపు ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతో వారిని ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జరుపుకోవడం ఎంతో ఘనంగా. నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తున్నాను. నిజంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిజంగా నిరుపేదలైన పిల్లలకి ఎంతో ఉపయోగపడి మంచి మంచి పుస్తకాలు అన్నీ ఇచ్చారు, చాక్లెట్లు ఇచ్చారు. వారి భవిష్యత్తు కోసం నారా లోకేష్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మన రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తానికి ఎంతో అభివృద్ధి కృషి చేస్తున్నారు. నారా లోకేష్ గారి శ్రమ తప్పనిసరిగా ఫలిస్తుందని. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు నారా లోకేష్ స్ఫూర్తి అని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోర్రా డిల్లేష్ అన్నారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా డిల్లేష్ ఆధ్వర్యంలో హెల్మెట్లు పంపిణీ చేశారు. పెనంలూరు నియోజకవర్గం పోరంకి సెంటర్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పార్టీ యువ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల ద్వారా ప్రాణాలు కోల్పోవద్దంటూ సందేశాన్ని ఇస్తూ హెల్మెట్లను పంపిణీ చేశారు. ముందుగా కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డిల్లేష్ యూత్ ఆధ్వర్యంలో ప్రజలకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిల్లేష్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చే యువతకు నారా లోకేష్ స్ఫూర్తి అని, రాష్ట్ర అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించి యువతకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపిన నేత లోకేష్ అని అన్నారు. చిన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అడిగే ప్రశ్నకి సంబంధం కాకుండా తను ఏదో మాట్లాడాలని ఆ సందర్భంలో బాలయ్య బాబు పేరు తేవడం జరిగింది. మీరు ఆయన పేరు తెచ్చినప్పుడు మర్యాద పూర్వంగా మాట్లాడాలి. మీరు అమ్మలాంటి పార్టీని మోసం చేసి అదే పార్టీ కార్యాలయం మీద దాడి చేసింది కాక మీరు చేసే పనులకి 2024లో ప్రజలు మీకు బుద్ధి చెప్పాడు. అయినా మీరు మారకుండా మీరు ఆయన పేరు వాడేటప్పుడు మర్యాద పూర్వంగా మాట్లాడకుండా మీ నోటికి వచ్చిన మాట్లాడితే ఇంక ఊడుకోనేది లేదు. ఎందుకంటే టీడీపీ పార్టీ అన్నా, బాలయ్య అభిమానులు అన్నా క్రమశిక్షణ అనే ఒకే ఒక మాట మీద మేము ఉంటాం. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంటే మనం గొడవల వైపు వెళ్ళకూడదు అని లోకేష్ అన్న పిలుపు కోసం మేము ఏ రోజు గొడవల వైపు వెళ్ళట్లా. కానీ ఇక మీదట అవినాషే కానీ వైసీపీ నాయకులే కానీ బాలయ్య బాబు పేరు వాడేటప్పుడు మర్యాదగా మాట్లాడకపోతే క్షమించేది లేదు. వచ్చే నెల ఫిబ్రవరి 9వ తేదీన ఏపీఎంసీ ఎన్నికలు జరగనున్నాయని, చరిత్రలో మొదటిసారిగా ఈ ఎన్నికలను పూర్తి స్థాయిలో ఆన్లైన్ పద్ధతిలో జరుగుతాయని డాక్టర్ నందకిషోర్ తెలిపారు. తమ ప్యానెల్ తరపున మొత్తం 13 మంది సభ్యులు బరిలో నిలుస్తున్నారని, గతంలో తాము తీసుకువచ్చిన సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని వైద్యులు తమను ఆదరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలో తాడేపల్లిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్యానెల్ ప్రతినిధి డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ వచ్చే నెల ఫిబ్రవరి 9వ తేదీన ఏపీఎంసీ ఎన్నికలు జరగనున్నాయని, చరిత్రలో మొదటిసారిగా ఈ ఎన్నికలను పూర్తి స్థాయిలో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తూ ఉండడం విశేషమని పేర్కొన్నారు. తమ ప్యానెల్ తరపున మొత్తం 13 మంది సభ్యులు బరిలో నిలుస్తున్నారని, గతంలో తాము తీసుకొచ్చిన సంస్కరణలను దృష్టిలో ఉంచుకొని వైద్యులు తమను ఆదరించాలని కోరారు. ప్రధానంగా వైద్యుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వాటిలో ఎలా మేనిఫెస్టో అనేది, అట్లానే మేము ఇదివరకు ఏం చేసామనేది మా సదస్సులు వివరిస్తారు. కాకపోతే ఒకటేంటంటే ఇప్పుడున్న ఏపీఎంసీ ద్వారా కొన్ని మేము మంచి పరివర్తనలు అంటే రిఫార్మ్స్ అంటారు కదా, అవన్నీ ఈ సీనియర్ సభ్యులందరూ ఇచ్చిన సూచనల వల్ల అవన్నీ తీసుకురావటం జరిగింది. వాటిల్లో ముఖ్యమైన ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీజెస్ ఏవైతే ఉన్నాయో తగ్గించారు. అలానే డిస్ట్రిక్ట్ వైజు వెళ్ళి వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే 7,000 మంది డాక్టర్లకి మంచి జరిగిందనమాట. అంటే మామూలుగా విజయవాడ వచ్చేయాలి వాళ్ళు, సో వీళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళి అక్కడున్న డాక్టర్స్ అందరికీ చేయటం వల్ల, అంతేకాకుండా వేళ్ల తరబడి చేయలేని వాళ్ళకు కూడా ఫైన్లు తగ్గించి ఎక్కడికక్కడ డాక్టర్లకి రిజిస్ట్రేషన్లు నిర్వహించారు. సో ఇవన్నీ ఏంటంటే మంచి అనేది ఆల్రెడీ మా సభ్యులందరం ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల జరిగింది.
అవి కాకుండా ఇంకా మంచి పనులు అంటే బిల్డింగ్ కట్టడం కానీ ఇవన్నీ మా కార్తీక్ సభ్యుడు వివరిస్తాడు. అనంతరం మరో ప్రతినిధి డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 1.35 లక్షల మంది వైద్యులు రిజిస్టర్ అయి ఉండగా ప్రస్తుతం 55,000 మందికి పైగా వైద్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఫిబ్రవరి 9న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. తమ ప్యానెల్ విజయం సాధిస్తే ఏపీఎంసీకి అత్యున్నత వసతులతో కూడిన సొంత భవనాన్ని నిర్మిస్తామని, వైద్యుల ఆత్మగౌరవాన్ని కాపాడటంతో పాటు మరిన్ని వైద్య సంస్కరణలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. వైద్యుల డిమాండ్ల సాధన కోసం తమ ప్యానెల్ను గెలిపించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత మొదటిసారి ఇట్లా మెడికల్ కౌన్సిల్కి ఎలక్షన్ జరగటం చాలా మంచిది. అది కూడా గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి ఈ ఎలక్షన్ నిర్వహించటం పారదర్శకంగా చాలా సంతోషంగా ఉంది అందరికీ. దీంట్లో మా మేనిఫెస్టో ఈ డాక్టర్స్ డెమోక్రటిక్ ప్యానెల్గా అందరం ఏర్పడి మా యొక్క డాక్టర్స్ 135,000 మంది డాక్టర్సు ఇవాళ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసి ఉన్నారు. దీంట్లో సుమారుగా 55,405 మంది ప్రస్తుతానికి ఓటర్స్గా వెరిఫై అయ్యి అంటే వారి యొక్క రిజిస్ట్రేషన్ని ఇవాళ వెరిఫై చేసుకుని అందుబాటులో ప్రజలందరికీ ఉన్నారు. కాబట్టి మెడికల్ కౌన్సిల్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుని వ్యాలిడ్గా ఉన్నారో వీరు ఇవాళ ఓటింగ్కి అర్హులుగా నిర్ణయించడం జరిగింది. ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ నగరానికి చెందిన వీధి విక్రయదారుల ప్రతినిధులు ఎంపికయ్యారు. ఏఐటీయూసీ అనుబంధ వీధి విక్రయదారుల ఫెడరేషన్ నుంచి 2 ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంపై నగర కార్యదర్శి మూలి సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. అఖిల కృష్ణ వంటి నాయకులను ప్రభుత్వం గుర్తించి ఢిల్లీ వేడుకలకు ఆహ్వానించడం గర్వకారణమని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ నగరానికి చెందిన వీధి విక్రయదారుల ప్రతినిధులు ఎంపికయ్యారు. ఏఐటీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల ఫెడరేషన్ నుండి 2 ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలకు ఆహ్వానించింది. నగరంలోని వెండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న 7 ఏఐటీయూసీ ప్రతినిధులలో 2 ఈ గౌరవానికి ఎంపిక చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పీఎం స్వనిధి పథకం అమల్లోనూ వీధి వ్యాపారుల హక్కుల సాధనలోనూ వీరు చేసిన కృషిని గుర్తించి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు మాట్లాడుతూ వీధి విక్రయదారుల సమస్యల పరిష్కారం కోసం వారికి రావాల్సిన రాయితీలు మరియు లోన్లు అందేలా తమ సంఘం నిరంతరం పోరాడుతోందని తెలిపారు. ఈ క్రమంలో అఖిల కృష్ణ వంటి నాయకులను ప్రభుత్వం గుర్తించి ఢిల్లీ వేడుకలకు ఆహ్వానించడం గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ సేవలను గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు వీధి విక్రయదారుల సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. జోనల్ విధానం ద్వారా వీధి వ్యాపారాన్ని క్రమబద్ధీకరించడంలోనూ కార్పొరేషన్ సహకారంతో వ్యాపారులకు మెరుగైన వసతులు కల్పించడంలోనూ తాము ముందుంటామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పనిచేసిన పని విధానానికి గుర్తించి నెప్మా డిపార్ట్మెంట్ నుండి మా వీధి విక్రయదారుల ఏఐటీసీ అనుబంధ సంఘం నుండి రాష్ట్రం నుండి 2 సెలెక్ట్ చేయటం అనేది జరిగింది. ఆ 2 కూడా మన రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఢిల్లీ ప్రోగ్రాంకి ప్రభుత్వం వారు సెలెక్ట్ చేశారు. వారు ఇక్కడి నుంచి మనం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ప్రభుత్వం తరఫున వెళ్తున్నారు. ఆ సందర్భంగా ఆ ఎన్నికైన మా స్ట్రీట్ వెండర్స్ కమిటీ సభ్యులకి మేము మీ ద్వారాగా మీడియా ద్వారాగా ప్రజలందరికీ తెలియజేసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలని. జోన్ల విధానంగా మన కార్పొరేషన్ వాళ్ళు ప్రకటిస్తే దానికి కట్టుబడి దాన్ని జోన్ల విధానంగా క్రమబద్ధీలో పాల్గొంటూ అలాగే వాడు ఇచ్చే లోన్లకు కానీ సదుపాయాలకు కానీ మేము తోడ్పడుతూ ఈ కార్యక్రమాలు చేపడుతున్న కార్యక్రమంలో మన పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన రాష్ట్రపతి గారి పిలుపు ఆహ్వానం రావడం నాకు గర్వనీయంగా ఉంది. అలాగే వారికి కూడా నా తరపు నుంచి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇలాంటి అవకాశాలు గుర్తించి మమ్మల్ని కూడా ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు ప్రభుత్వానికి మరొకసారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 42వ పుట్టినరోజు వేడుకలు మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా సన్నిధిలో ఘనంగా నిర్వహించారు. లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని 17వ మరియు 18వ డివిజన్లు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు షిరిడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించిన వసంత పంచమి రోజునే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు పుట్టినరోజు కావడం విశేషమని కొనియాడారు. అటు సమాజ సంక్షేమంలో తాతకు తగ్గ మనవడిగా, అభివృద్ధి వ్యూహాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ బాబు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని వారు హర్షం వ్యక్తం చేశారు. లోకేష్ బాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని వారు సాయిబాబాను ప్రార్థించారు. ఈ వేడుకల్లో డివిజన్ నేతలు రాయి రంగమ్మ, మైలమూరి పిరుబాబు, వేముల దుర్గారావు, గోగుల యేసు, దైదా మహేష్, కొమెర శ్రీను, రాజు, ఇండ్ల వెంకటేశ్వరరావు, షేక్ నాగూర్, వేముల వాసు తారక్, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు షేక్ అమీనా, మోకర లక్ష్మి, రమీజా, ఫాతిమా, గౌరీ, వాసిరెడ్డి లక్ష్మి పాల్గొని లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జేఎన్ఎన్యు ఆర్ఎంఆర్ఎం కాలనీ పరిస్థితి మెరుగైందని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జాలిపతి గోపాలకృష్ణ అన్నారు. గతంలో ఈ కాలనీలో అసాంఘిక శక్తులు అలజడి సృష్టించేవని, గంజాయి బ్యాచ్తో కాలనీ వాసులు భయపడేవారని తెలిపారు. ప్రస్తుతం కాలనీలో ప్రశాంత వాతావరణం నెలకొందని ఆయన వివరించారు. కాలనీ వాసులకు వాటర్ ట్యాంకులను అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జాలిపతి గోపాలకృష్ణ, మాజీ ఎంపీపీ వడ్లమూడి జగన్మోహన్ రావు, న్యాయవాది ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొని లోకేష్ జన్మదిన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వారు నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాలనీలో పాడైపోయిన వాటర్ ట్యాంకుల స్థానంలో 50% స్థానికులు భరించే విధంగా కొత్త వాటర్ ట్యాంకులను అందజేశామని వివరించారు. గతంలో ఈ కాలనీకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. అసాంఘిక శక్తులు, గంజాయి బ్యాచ్ ఇక్కడ చేరి కాలనీ వాసులను భయభ్రాంతులకు గురిచేసేవారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాలనీ పరిస్థితి చాలా మెరుగైందని, అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట పడిందని తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. పార్టీ తరఫున అందరి సహకారంతో మేముగా ముందుకొచ్చి 12,000 రూపాయలు లబ్ధిదారు కడితే 12,000 పార్టీ తరఫున మేము ఇస్తున్నాము. ఇవన్నీ కూడా ఎంఏ వసంత కృష్ణప్రసాద్ గారు, కేశినేని శివనాథ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము ముందుకు నడుపుతున్నాం పార్టీని. ఇంకా ఇప్పటికి 26 ట్యాంకులు ఇచ్చాము. ఈ రోజున పార్టీ తరఫున దెబ్బతిన్న అతనికి బళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే గతంలో ఒక సంస్థ ద్వారా 62 మందికి ట్రైనింగ్ ఇచ్చి బళ్ళు, కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇవ్వటం జరిగింది. ఇట్లాగే మేము పోయిన సంవత్సరం పాపకి సంవత్సరానికి లోకేష్ పుట్టినరోజున 5,000 ఇస్తామనడం జరిగింది. 5,000 కూడా ఇస్తున్నాం ఈ రోజున. ఇక్కడ ఫిజికల్లీ డిజేబుల్డ్ పాపను చూసి పోయిన సంవత్సరం చలించిపోయిన మన పెద్దలు ప్రతి సంవత్సరం లోకేష్ బాబు పుట్టినరోజు 5,000 ఇవ్వాలని ఆమెకి అనుకున్నారు. అది కూడా ఇవ్వడం జరుగుతుంది. స్కూల్లో పిల్లలను కూడా కలిసి వాళ్ళు కేక్ కట్ చేయడం, స్వీట్ హాట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన కాలనీలో చేస్తున్నందుకు కాలనీ వాసులు కూడా దాన్ని గుర్తించి ఇక్కడ నీట్గా ఉండి ఎలాంటి గొడవలు లేకుండా కోఆపరేటివ్ చేస్తే కాలనీ బంగారం అయిపోద్ది. సిటీకి ఆనుకున్న ఏరియా బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి గొడవలు, ఈ గంజాయి బ్యాచ్ కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ ఇలాంటి వాళ్ళు లేకుండా ఉంటే చాలా డెవలప్ అవుద్ది. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు గద్దెల శివాజీ, గొల్లపూడి టీడీపీ నాయకుడు నర్రా క్రాంతి, జనసేన నాయకుడు షేక్ అమీర్ భాషా తదితరులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో నూతన విప్లవాలకు నాంది పలుకుతూ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వామి కావాలని, రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో ప్రముఖ నాయకులుగా వెలుగొందబోతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షాబుకారి ఆస్థానంలో సూఫీ మత గురువులు
అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. మదరసా పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి యువనేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హజరత్ సయ్యద్ షాబుకారి నిత్యాన్నదాన లంగర్ ఖానాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నారా లోకేష్ రాష్ట్రాన్ని ముందుండి అభివృద్ధి పథంలో నడిపించాలని, ఆయన నాయకత్వంలో ప్రజల సంక్షేమంతో వర్ధిల్లాలని, ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక దువా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్ జన్మదిన వేడుకలు ప్రజలందరూ సంతోషంగా నిర్వహిస్తున్నారని, ఆయన పాలనపై ప్రజలకున్న అభిమానానికి నిదర్శనమని తెలిపారు. ఒక ప్రభంజనంలా యువగళం పాదయాత్రతో ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీలో 3వ తరంగా అందరి దగ్గర నేర్చుకున్న అనుభవ పాఠాలతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వామి కావాలని, రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో ప్రముఖ నాయకులుగా వెలుగొందుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో 3వ తరం తాత తండ్రి నుంచి వాళ్ళందరి నుంచి నేర్చుకున్న అనుభవ పాఠాల ద్వారా ఈరోజు ఒక విద్యా వ్యవస్థలో నూతన విప్లవాలకి ఎంతో నాంది పలుకుతూ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి త్వరితగతిన అభివృద్ధి చేస్తా, అట్లాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఎన్నో పేరు మార్పులకి శ్రీకారం చుట్టిన లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులతో నిండా 100 ఏళ్లు ఆయుష్తో ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో తన కీలక భాగస్వామి అయ్యి రాబోయే. అనంతరం అల్తాఫ్ బాబా మాట్లాడుతూ నారా లోకేష్ నాయకత్వంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని, భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా అభివృద్ధి సంక్షేమ పాలన అందించాలని ఆకాంక్షించారు. వారు ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే దశ దిశ నిర్వహించే ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఉండి అందరి సంక్షేమం ఆలోచిస్తూ అందరి మేలు చేసే విధంగా వారి నాయకత్వం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కూడా ప్రార్థన చేయాలని ఈ సందర్భంగా ఇవాళ ప్రత్యేకంగా శుక్రవారం కాబట్టి అన్ని మసీదులు కూడా మ్యాక్సిమం ప్రార్థన కూడా చేస్తారు. ఇవాళ సయ్యద్ షాబుఖారి బాబా ఆస్థానంలో, దర్గాలో, మసీదులో ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, కొండపల్లి మున్సిపల్ చైర్మన్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు, టీడీపీ రెడ్డిగూడెం మండలం సీనియర్ నాయకులు విజయబాబు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.